ఈ సన్నిధికి వచ్చిన మాతో మీరు మాట్లాడనై ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ సహాయం చేత నీ మాటలను మాకు అర్థం చేయించండి. విని విడిచిపెట్టే వారిగా కాకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించుటకు సహాయం చేయండి. క్రీస్తు పెట్టి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అవయవాలని ఎక్కడ? దేహంలో. అర్థమవుతుందండి? అవయవములు, శరీరములో ప్రతి అవయవాన్ని దేవుడు తన చిత్త ప్రకారం ఉంచాడట. ఇప్పుడు చేతులు కావాలి, కాళ్ళు కావాలి, ముక్కు కావాలి, కళ్ళు కావాలి, చెవులు కావాలి అని నీ ఇష్టమైనట్టు నువ్వు నిర్మించుకోలా. నిర్మించినాయని చెప్పాడట. నిర్మించినాయని చెప్తున్నాడు. ఏమనంటే తన చిత్త ప్రకారం, అంటే ఆయన ఇష్ట ప్రకారంగా. కళ్ళు కావాలని నీకు కాదు, ఆయన కళ్ళు కావాలని. కాళ్ళు ఉన్నాయి అంటే నీ కోసం కాదు, ఆయన కోసం రావాలని. అర్థమవుతుందండి? చేతులు ఉన్నాయంటే ఆయన కోసం పనిచేసే చేతులని. ఆయన చేసుకున్నాడు చేతులని. నువ్వు చేసుకున్నావా? మీ అమ్మ నాన్న చేసి పెట్టేశారా? అమ్మకు తెలీదు, నాన్నకు తెలీదు మన దేహాల్లో అవయవాలు ఎలా తయారై ఉన్న సంగతి. ఇలాంటి దయనీయమైన దీనస్థితిలో ఉండి నా శరీరం నా ఇష్టం, నా ఇష్టమైనట్టు వాడుకుంటా. ఎవడయ్యా నువ్వు? ఎన్నిసార్లు మాట్లాడేశాం. కానీ ఈ దేహము ఎవరి చిత్త ప్రకారం ఇవ్వబడింది? దేవునికి ఇష్టం. దేవునికి కావాలని కాళ్ళు, దేవునికి కావాలని చేతులు నీకు ఇచ్చాడు. నువ్వేమో దాన్ని దేనికోసమో వాడేస్తున్నావు. దేవుని చిత్తాన్నతిని దాటేసావు. దేహాన్ని ఏం చేయాలంటే పరిశుద్ధత ఎందుకు, ఘనత ఎందుకు, దాన్ని కాపాడాలా. ఈ బాధ్యత నీకు తెలిసి ఉండాలంటున్నాడండి. తమ ప్రతివాడు కూడా తమ దేహమును పరిశుద్ధత ఎందును ఘనత ఎందును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుట దేవుని చిత్తమో. అది నువ్వు తెలుసుకొని ఉండాలని దేవుని చిత్తం. కాబట్టి ఈ దేహంలో ఉన్నటువంటి నీవు సాతాను సామ్రాజ్యంలోకే వెళ్ళిపోయావు. కానీ ప్రభు అయిన క్రీస్తు ద్వారా నువ్వేం చేసావు అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని చిత్తంలో ప్రతి మనుషుడు రక్షించబడాలని దేవుని చిత్తం అయితే రక్షణ సువార్తమని బాప్తిజం పొంది దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టబడ్డావు, సంఘంలో ప్రవేశపెట్టబడ్డావు. ఇది ఈ భూమి మీద ఈ దేహంలో దేవునికి ఇష్టడుగా బ్రతకడం అంటే నువ్వు ఖచ్చితంగా రక్షణ సువార్తను విని బాప్తిస్మం పొంది ఏం చేయాలా? దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టబడాలా. అలా ప్రవేశపెట్టబడిన నువ్వు ఏం చేస్తావు అంటే నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటావు. దేనికోసమో వాడవు. అంతకుముందు దేనికోసమో వాడేసావు నీ దేహాన్ని. ఇక నుంచి నీ ఇష్టమైనట్టు దేహాన్ని వాడవు. దాన్ని ఒక క్రమమైన పద్ధతిలో వాడుతుంటావు. దేవుని ఎరుగని అన్ని జనుల వల్లే నువ్వు ఒకవేళ నీ దేహాన్ని వాడుతున్నట్లయితే నీకు దేవునికి సంబంధం లేదు. సంబంధం కట్. అన్ని జనుల వల్ల మీరు కూడా లోకం కోసమే, శరీరం కోసం, పాపం కోసమే వాడేస్తున్నట్లయితే మీ ప్రయోజనం లేదు కదా. దానివల్ల దేహమందున్నటువంటి నీవు ఇలాగ దేవుని రాజ్యంలోనికి వచ్చి ఏం చేస్తావండి? దేవుని రాజ్యం అంటే సంఘం. సంఘంలోకి వచ్చి ఏం జరుగుతుంది? సంఘం ఎఫెసీ పత్రిక చదివిన రెఫరెన్స్లన్నీ 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగ మీ దేహాలని వ్యక్తిగతంగా మీరు పరిశుద్ధంగా కాపాడుతూ దేవుని రాజ్యంలో నివసిస్తున్నట్లయితే, దేవుని రాజ్యంలో నివసిస్తున్నటువంటి మీరేం చేస్తారు? ఇప్పుడు దేవుని మహింపరుస్తారు. ఎక్కడ? రాజ్యంలో అంటే సంఘంలో దేవుని మహింపరుస్తారు. సంఘంలో దేవుని మహింపరిచినటువంటి నీకు ఒక విషయం తెలియాలా. నువ్వు నీ దేహముతో ముందు దేవుని మహింపరచడం నేర్చుకో. అంతేనా? ఇందాక మనం చదివాము కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఏం చదివామంటే 13వ వచనం చదివాము, దేహం ప్రభు నిమిత్తమని. 18వ వచనంలో ఇలా రాయబడింది చూడండి. 19వ వచనంలో రాయబడింది ఏమనంటే, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహించబడి
మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచండి అని చెప్పాడు. మీ దేహముతో దేవుణ్ణి మహింపరచండి. మీ దేహముతో దేవుణ్ణి మహింపరచాలా? మీ దేహముతో దేవుని మహింపరచడం అంటే అర్థం ఏంటి? తమ దేహంలో పరిశుద్ధత. దేవుని రాజ్యంలో ఇప్పుడు ఏం జరగాలండి? దేవుని రాజ్యంలో ఏం జరగాల? సంఘములో ప్రవేశించావు బాప్తిసం ద్వారా. ఇలా ప్రవేశించు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు సంఘంలో దేవునికి ఏం కావాలా? దేవునికి మహిమ. దేనికి మహిమ? దేవునికి మహిమ ఎలా కలుగుతుంది? దేవునికి మహిమ ఎలా కలుగుతుంది? ఈ భూమి మీద సంగతి మనం ఈ దేహంలో ఉన్నప్పుడు జరిగిన సంగతి ఆలోచన చేస్తున్నాం. దేహాన్ని విడిచిన సంగతి ఆలోచన చేయట్లే. ఇంకా దేవునికి మహిమ కలగాలి. దేవునికి మహిమ ఎలా కలుగుతుందండి? ఎక్కడి నుంచి వచ్చాం అర్థమవుతుందా? దేహంలో ఉన్నాం. దేవుని చిత్తం ఏదో తెలుసుకుంటే, రక్షణ సువార్తను విని నమ్మి బాప్తిసం పొందితే వాడు ఎక్కడ ప్రవేశిస్తాడు? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాడు సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉంటాడు. సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే, తన దేహమును దేనికోసం వాడాలో దేనికోసం వాడకూడదో తెలుసుకుంటాడు. సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో గ్రహించుతాడు. తమ దేహాలను సజీవయాగంగా దేవుని సమర్పిస్తాడు. అది రూపాంతరంలోకి మార్పు చెందుట. అలాగ మార్పు చెందినటువంటి నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఏం చేస్తావంటే, నీ దేహంతో దేవుని మహింపరుస్తావు. ఎక్కడ? సంఘములో. సంఘములోకి ప్రవేశపెట్టిన నీవు సంఘంలో ఏం చేయడానికి? తరతరాలు యుగ యుగాలు క్రీస్తు యేసు మూలంగా దేవునికి మహిమ చెల్లించడానికి. దేవునికి మహిమ ఎలా కలుగుతుంది? మరలా వ్యక్తిగత జీవితం దగ్గర నుంచి ఆరంభమవుతుంది. యేసుప్రభు వారు ఏం చేశారు? యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17th 4వ వచనం. తండ్రితో చెబుతున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరచు. దేవునికి మహిమ ఎలా కలిగిస్తున్నాడు యేసుప్రభు వారు? చేయుటకు నీవు నాకిచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి. అంటే దేవుడు దేహాన్ని ఎందుకు ఇచ్చాడయ్య అంటే సత్క్రియలు చేయడం కోసం. సత్క్రియలు చేయడానికి ఇస్తే ఆ సత్క్రియలను సంఘంలో ఉండి చేస్తే దేవునికి మహిమ. దేవునికి మహిమ ఎంత చక్కగా ఉంది చూడండి. మరలా చదవండి ఆ మాట, ఎంత బాగుంటుందో. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచింది. ఏం చేశాడు యేసుప్రభు వారు? దేహంతో దేహముతో దేవుని మహింపరచుట అంటే అర్థం ఏంటంటే, దేవుడిచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చుట అంటే క్రియలలో దేవుని మహింపరచుట. క్రియలలో దేవుణ్ణి మహింపరచుట. మరొక రకంగా దేవునికి మహిమ కలుగుతుంది. క్రియలు దేవునికి మహిమ ఎలాగా? క్రియలు. రెండవది యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. 15th. క్రియల ద్వారా మరియు పదిహేను 8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును అని చూడండి. తండ్రికి మహిమ ఎలా కలుగుతుంది? నువ్వు ఫలించాలా. దేవుని చిత్తంలో ఎలాగుందో చూడండి. ఈ దేహమందు దేవునికి ఇష్టలుగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం పరమ తండ్రి మాట్లాడేటప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. ఆయన ఏం చేశాడయ్యా అనంటే, ఈ దేహములో ఉన్నంత కాలం తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు.
నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చా. నా తండ్రి చిత్తం ఏమైంది? నా తండ్రి చిత్తం ఏమైంది అని అంటే ప్రతి పాపిని రక్షించి దేవుని రాజ్యంలో చేర్చాలా. అప్పటి వరకు ఎవరి రాజ్యంలో ఉన్నాడు? మరణ భయం చేత సాతాను రాజ్యంలో ఉన్నాడు. ఆ మానవ జాతినంతరం తీసుకొచ్చి దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టాలా. దేవుని రాజ్యంలో తీసుకురాలంటే రక్షణ సువార్త అనుగ్రహించాలా. వాడి కోసం చావలసి ఉందని ప్రభు అయిన క్రీస్తు సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని జరిగించి ఏం చేశాడంటే ప్రాణం పెట్టి వాడిని రక్షించి దేవుని రాజ్యాన్ని స్థాపించి దేవుని రాజ్యంలో ప్రవేశపెడుతున్నాడు. దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలి అనేటువంటిది అక్కడ ఉన్న విషయం. ఈ దేహంలో ఉన్నంత కాలమును మారుమనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడి ఏం చేయాలా? క్రీస్తు యొక్క సంఘంలో నువ్వు దేవునికి మహిమ చెల్లించాలా. దేవునికి మహిమ చెల్లించడం అంటే నీ దేహముతో మహిమపరచాలా ఒకటి, రెండవది క్రియలు చేయాలా, మూడవది ఫలించాలా. అర్థమైందా? దీంట్లో ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది, దేహముతో దేవునికి మహిమ ఎలా కలుగుతుంది? దేహముతో క్రియలు ఫలించుట, అది దేవునికి మహిమ అంటే. దేవుని చిత్తం అది భూమి మీద మన విషయంలో. ఫలించాం మనం. దేంట్లో ఫలించాం? దేంట్లో ఫలించాం? ఫలించడం అంటే అర్థం ఏంటండి? ఫలించడం అంటే అర్థం ఏంటి? తెలుసా తెలీదా? ఫలించడం అంటే అర్థం ఏంటండి? ఓకే, మామూలుగా చెప్పండి, అర్థమైపోద్ది. ఫలించటం అంటే ఒక్కటిగా ఉండడం కాదు. ఆదామవుల కోసం దేవుడు చెప్పాడు, ఇద్దరిని జత చేసి ఏం చేశాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని, అంటే అర్థం ఏంటమ్మా? విస్తరణ. నువ్వు ఒక్కడివి కాదు, ఒక్కడికి ఇద్దరు అయ్యారు భార్య జత వచ్చి. మీ ఇద్దరు కాస్త ఏమయ్యారు? నేను నా భార్య, నేను ఒక్క నుండి నా భార్యను చేసి పెట్టేశారు. భార్యను చేసిన తర్వాత ఏం చేశారు? భార్యతో ఇంకో ముగ్గురు జత అయ్యాం. ఇప్పుడు ఎంతమంది అయ్యాం? 5 మంది అయ్యాం. ఈ 5 మంది కలిసి అటు మా భార్య తల్లిదండ్రులకి ఫలించడమే కదా, అలాగే మా తల్లిదండ్రులకి మేము ఫలించడమే. ఇలాగున ఈ 5 మంది ఏం చేస్తాం? ఇప్పుడు మేమిద్దరం ముగ్గురిని ఫలించేసాము. ఈ ముగ్గురికి పెళ్లిళ్ళు చేసేస్తే వాళ్ళు ఎంతమందిని కంటారో తెలియదు. ఇలాగ ఇప్పుడు 700-800 కోట్ల మంది ప్రపంచ జనాభా ఫలించింది. మీరు ఫలించారు, దేంట్లోనూ ఫలించేశారు, కానీ ఆయన అనుకున్నట్టుగా ఫలించారా? దేహమందు దేవునికి ఇష్టలుగా ఉండటం అంటే దేవునికి ఇష్టలు ఎక్కడ బ్రతికాం? దేహంలో మంచి దేవుని చిత్తాన్ని జరిగించింది లేదు. ఆలోచనలో దేవుని క్రియలు జరిగించింది లేదు. దేవుని కోసము దేహమును వాడింది లేదు. దీనికోసం చిన్న శ్రమ కూడా రాకూడదు. మనకి చిన్న శ్రమ కూడా లేకుండా బతికేయాలనుకుంటాం దేవుని కోసం. అదే మన కోసం అయితే ఏం చేస్తామండి? మంచి మాట చెప్పునా, నేను పొద్దున పోయి వస్తే ఇప్పటికి 80 కిలోమీటర్లు తిరిగేసి వచ్చా. పోవడానికి ఒక 40, రావడానికి ఒక 40. ఊరికి ఎవడన్నా వస్తాడా? నాకు దేవుని పని పిచ్చి కాబట్టి నేను వెళ్ళి వచ్చాను. ఆ మంచిలో ఉన్న వాళ్ళని రండి మా, ప్రతి వారం సంఘారాధన అక్కడ ఉంది రండి అంటే వస్తారా? రారు. అదే ఇదే ప్రాంతంలో ఇంకేదో పని పడింది అనుకోండి, వస్తారా? అంటే ఈ దేహము దేనికోసమన్నా పరిగెడుతుంది, కానీ దేవుని మహిమపరచడానికి మాత్రం పనికిరాదు. ఇదే జీవితం మనందరూ కూడా. ఎగ్జాంపుల్ చెప్పాం మీకు, అంతే. మనం అందరం అంతే, ఎవరు తక్కువ కాదు మీలో ఎవరున్నా. ఎక్కడ దేహమందు దేవునికి ఇష్టలుగా ఉన్నామా? ఒకరు దయచేసి గమనించండి, మనం దేహంలో ఉన్నాము అని అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలన్నది దేవుని చిత్తం. ఓకే, దేహంలో ఉన్నంతకాలం దేవునికి ఇష్టలం. నువ్వు బాప్తిసం పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుని చిత్తాన్ని గ్రహించి మీ శరీరాలను సజీవ యాగంగా సమర్పించి మీ దేహంతో దేవుని మహింపరిచి సంఘంలో కుటుంబముతో క్రియల రూపంలో దేవుని కొరకు ఫలించడం దేవునికి మహిమ. అది దేవుని చిత్తం నీ కోసం. అదే సందర్భంలో దేవుని చిత్తం మరొకటి కూడా ఉంది.
ఈ భూమి మీద విషయంలో మాత్రమే దేవుని చిత్తం కాదు, మర్చిపోకు. ఈ దేహాన్ని విడిచిన తర్వాత కూడా నీ విషయంలో దేవుని చిత్తం చాలా అద్భుతమైంది. యోహాను సువార్తలో ఉన్నాం మనం, 6వ అధ్యాయము 39వ వచనం. ఆరు 39 యోహాను సువార్త. ఆయన నాకు అనుగ్రహించిన వాటిలో దేనినేమీ పోగొట్టుకొనక అంత్యదినమున్న దాన్ని లేపుటయే నన్ను పంపినవని చిత్తం. అంత్యదినమున్న దాన్ని లేపుటయే. రైట్, జాగ్రత్తగా ఆలకించండి. అంత్యదినం అనే దాన్ని కాసేపు సైలెంట్ ఉంచితే, మనము దేహాన్ని విడిస్తే ఎక్కడికి వెళ్తాం? దేహాన్ని విడిచిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? తెలుసా తెలీదా? ఇంకా దాన్ని ఏమంటారు? మృతుల లోకం అని కూడా అంటారు. పాతాళము లేక మృతుల లోకం. ఓకే, ఇది అందరం ఇక్కడికి వెళ్తాం. ఈ పాతాళ లోకానికి అందరం వెళ్తాం. ఈ పాతాళ లోకము దేహాన్ని విడిచిన తర్వాత వెళ్ళే లోకం. ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడుంటావు? అందరూ వెళ్తాం అక్కడికే, అందరం అక్కడికి వెళ్ళాలా. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనంలో, మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటే, చచ్చినవాడు ఖచ్చితంగా ఎవరు వశం చేయబడతాడు? పాతాళ లోకం యొక్క వశం చేయబడతాడు. ఓకే, పాతాళ లోక వశం చేయబడతాడు. పాతాళ లోకం వశం చేయబడినటువంటి వాడు. ఇప్పుడు పాతాళం ఎన్ని రకాలు అనుకుంటున్నారు? పాతాళం ఎన్ని భాగాలు తెలుసా మీకు? పాతాళం ఎన్ని భాగాలు? ఒక ఆయన 2 చెప్పాడు, ఇంకొక ఆయన 3 భాగాలు అని చెప్పాడు. చెప్పండి ఆయన. మొదటిది ఏంటిదే? యాడుంది మీకు ఇదంతా, దీని ఇన్ఫర్మేషన్ అంతా? ఒక భాగంలో వేదన, యాతన, అగ్ని జ్వాలలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. సారీ లూకా సువార్త 16వ అధ్యాయం. ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడిన తరువాత ఏం జరిగిందో చెప్పాడు. 21వ వచనంలో 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతూ, అంటే పాతాళంలో బాధపడే చోటు ఒకటి ఉందన్నమాట. పాతాళంలో బాధపడుతూ కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతను రొమ్మున అనుకొని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాత్ర పడుచున్నాను. ఏం చేస్తున్నాడంటండి? నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను. ఎక్కడిది? పాతాళ లోకం. మర్చిపోకండి, ఇదే పాతాళ లోకం. మృతుల లోకం అని కూడా అంటారు దాన్ని. పాతాళ లోకంలో వేదన, యాతన, అగ్ని జ్వాలలు, బాధ ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి నుండి అక్కడే ఏం చెబుతున్నాడో చూడండి. 26వ వచనంలో, 25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు, అంటే నువ్వు నీ దేహమందు ఉన్నప్పుడు, నువ్వు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి. అది సంగతి. అందుకనే నీ దేహమందు ఉన్నప్పుడు ఎవరి ఇష్టాన్ని జరిగిస్తున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏమేం చేశారో మొత్తం అడిగేస్తారు. అక్కడ ఏం చెబుతున్నాడంటే,
కుమారుడా ఎంత మంచి మాట. ఆ బాధలు అనుభవిస్తున్నాడు కుమారుడు అనగానే ఎంత ఓటు కలిగి ఉంటుందమ్మా, బతికిపోయినరా బాబు, సమాధానం వచ్చింది అక్కడి నుంచి అనుకొని ఉంటాడు ధనవంతుడు. కుమారుడా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావో నీకు తెలియాలి నాయనా అని చెప్పాడు. నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీకిష్టమైనట్టు నీ జీవిత కాలం అదే కదన్నావు భూమి మీద. నా జీవితం నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, అదే చెప్పాడు. నువ్వు వెళ్ళిన తర్వాత అబ్రహాం చెప్తున్నాడు, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. అలాగుననే లాజరు ఏడ కష్టం అనుభవించింది ఆయన భూమి మీద. దేహమందున్నప్పుడు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. అంటే ఇదే ఇద్దరు పాతాళ లోకానికి వెళ్ళారు. ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు. మీకు అర్థం అవడం కోసం ఎంతే. ఇక్కడ లాజరు ఉన్నాడు. ఇక్కడ ఏందంట ఆయనకి నెమ్మది. ఏముందటండి? ఇంకా విశ్రాంతి. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే పరదైసు. ఏమంటారు? పరదైసు. ఈ పరదేశంలో ఏముంటుందంటే నెమ్మది ఉంటుంది. ఏముంటుందయ్యా? మర్చిపోకండి, నెమ్మది ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. అంటే దేహాన్ని విడిచిన తర్వాత నీ విషయంలో దేవుని చిత్తము నువ్వు నెమ్మది అనుభవించాలనే. మీరు ఇందాక చదివారు యోహాను సువార్తలో. ఈ విశ్రాంతిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఏం చేయబడతాడు? ఒకానొక దినాన లేపబడతాడు. అది నా తండ్రి చిత్తం అన్నాడు. 39వ వచనం మళ్ళా చదవండి. నా తండ్రి 6వ అధ్యాయం 39 యోహాను సువార్త. నా తండ్రి నాకు అప్పగించిన దానిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నా తండ్రి చిత్తము అని అన్నాడండి. అంటే నీ విషయంలో పరలోకపు తండ్రి చిత్తం ఏమైంది అని అంటే నువ్వు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నువ్వు తిరిగి లేపబడాలి. కాబట్టి తండ్రి చిత్తంలో ఇప్పుడు నువ్వు లేపబడాలి. ఎంత అద్భుతమైన జీవితం ఉండేది. మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే. ఈడున్నాం అనుకో లేచేది ఉండదు. ఇక ఈ ధనవంతుడు పోయిన చోట ఈ వేదనకరమైన స్థలానికి వెళ్ళావనుకో లేచేది ఉండదు. ఇక ఆల్రెడీ వెళ్ళేసావు అక్కడికి. ఒకవేళ మళ్ళా జడ్జిమెంట్ లాంటిది జరిగినా మళ్ళా తీసుకొచ్చి శిక్ష పెంచి పంపిస్తాడే తప్ప కాపాడేది ఏముండదు. ఈ రెండిటికి మధ్యలో ఏముంది? అగాధమో. అగాధం మధ్యలో ఇటువైపు అటువైపు అంటే పాతాళ లోకం 3 భాగాలు. లోకాలెన్ని? ఒక లోకంలో 3 భాగాలు. మర్చిపోకండి ఇది. మొత్తం లోకాలెన్ని? ఏమా స్త్రీలు చెప్పండి, మొత్తం లోకాలు ఎన్ని లోకాలు? 7. దొంగబోదలేడా నిన్ను చెప్పండి. చెప్పాడు 7 లోకాలు ఉన్నాయట. లోకాలు ఎన్ని ఉన్నాయన్న సంగతి దేన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు? వాక్యాధారం చూడాలి మనం ఏది చూసినా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు అంతగా తగ్గించుకొని శిలువ మరణం పొందిన తర్వాత ప్రభువైన క్రీస్తును గూర్చి ఏం చెప్తున్నాడో చూడండి. అంచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని అన్నాడు. ఎన్ని చోట్ల ఉన్నారట? పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్నది పాతాళ లోకం. పరలోకం తండ్రి ఉన్నాడు. భూమి మీద మానవ జాతి జీవరాశులు ఉన్నాయి. ఓకే. పాతాళ లోకంలో
భూమి క్రింద ఎవరున్నారు? చనిపోయిన మృతుల లోకము, ఆత్మల లోకం, పాతాళ లోకం అంటారే అక్కడ భూమి మీద తమ తమ బ్రతుకులను బట్టి ఈ రెండు చోట్ల డిసైడ్ అయిపోయి ఉంటుంది. అగాధంతో మీకు పనిలా, ఓకేనా? కాబట్టి అగాధం అవతల, అగాధం యువతల, మూడవ లోకంలో మర్చిపోకండి. ఈ మూడవ లోకంలో దాన్నే మూడవ ఆకాశం అని కూడా అంటారు. మొదటి ఆకాశం పరలోకం, రెండవ ఆకాశం భూమి. భూమి ఏడుంది? మీకు ఏం కానీ నేల మీద ఉంటే ఈ ఆడో ఆకాశం ఉందనుకో, మీరు ఉన్నది కూడా ఆకాశంలోనే, భూమి కూడా శూన్యంలోనే ఉంది. ఇది రెండవ ఆకాశం. దీనికంటూ ఒక హద్దు ఉంది. దీనికి వాతావరణం అనేటువంటి ఓజోన్ పొర ఉంది. భూమి చుట్టూరా ఓజోన్ పొర ఉంది. ఇదంతా భూలోకానికి సంబంధించింది. ఓజోన్ పొర అవతల ఉండేది ఒకటి పరలోకము, ఇంకో దాని కింద ఉన్నది పాతాళ లోకం. అందుకని ఇది మధ్యాకాశం అంటే భూమే. అర్థం పర్థం లేకుండా క్రైస్తవ సమాజం కొట్టుకు చేస్తుంటుంది దానికోసం. ఏమండి? మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశం. పౌలు గారు అదే చెప్పారు, మూడవ ఆకాశమును కొనిపోబడి తిని అని అంటాడు. మూడవ ఆకాశం అంటే పరదేశం ఆయనే చెప్పేశాడు. తర్వాత చదువుకోండి, కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఉంటుంది, 12వ అధ్యాయం మొదటి నుంచి ఉంటుంది. ఏమండి? దయచేసి గుర్తుంచుకోండి. కాబట్టి నువ్వు వెళ్ళిన తర్వాత మృతుల లోకానికి వెళ్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని ఇష్టం అయితే మాత్రం ఏంటంటే, నీవు దేహాన్ని విడిచినా కూడా ఎక్కడ రావాలా? ఇట్లా రావాలా. దేవుని ఇష్టం అదండి. దేవుని ఇష్టం, దేవునికి ఇష్టం. దేహం విడిచినా నువ్వు దేవుని రాజ్యం అనే సంఘంలో ఉండి దేవుని మహింపరచాలా. దేహాన్ని విడిచినా కూడా నువ్వు నేరుగా ఈ దేవుని యొక్క సంఘంలో నుంచి, క్రీస్తు యొక్క సంఘంలో నుంచి ఎక్కడికి వెళ్ళాలా? పరదేశికి వెళ్ళిపోవాలా. పరదేశికి వెళ్ళిన నువ్వు మళ్ళీ తిరిగి లేపబడాలా. లేపబడి తండ్రితో నిత్యం ఉండాలా. అది దేవుని చిత్తం. కాబట్టి పరమ తండ్రి ఇంత చక్కగా నీ కోసం ప్రణాళిక చేసి జీవితాన్ని ఇస్తే దాన్ని దేనికోసమో వాడేస్తున్నారు. దేనికోసం వాడుతున్నావు, దేనికోసం బ్రతుకుతున్నావు తెలుస్తుందా మీకు? ఆలోచించేయండి ప్రియమైన వర్లారా. కాబట్టి దేహమును విడిచినను దేహమందున్నను ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండండి. దేవునికి ఇష్టలుగా ఉండండి. ఈ భూమి మీద దేవుని రాజ్యంలో, సంఘంలో మీరు దేవుణ్ణి ఎలా మహింపరుస్తారో, మీరు పరలోకానికి, పరదేశికి వెళ్ళినప్పుడు కూడా నెక్స్ట్ మీకు జరిగేది ఏంటంటే, అక్కడున్న పరిస్థితి కూడా అదే. ఈ భూమి మీద సంఘంలో దైవ సహవాసాన్ని మీరంతా కోరుకుంటారో అంతగా మీరు రాత్రింబగలు దేవునితో ఉంటారు. అది చెప్పేసి ముగించేస్తా. ఏం చేస్తారండి పరదేశికి వెళ్ళిన తర్వాత? విశ్రాంతి తీసుకుని ఏం చేస్తారు? ఊరు నిద్రపోతూనే ఉంటారు. ఇక అదే పనినా? చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన 7. దేహమును విడిచిన తర్వాత జరిగే పరిస్థితి. దేహాన్ని విడిచిన తర్వాత జరిగే మరో స్థితి. ఓకే, చూడండి 7వ అధ్యాయము 13వ వచనంలో పెద్దలలో ఒకడు యోహాను గారిని అడుగుతున్నారు, తెల్లని వస్త్రములు ధరించుకొనినా వీరెవరు అని చెప్పేసి, వీరు ఎక్కడి నుండి వచ్చారని చెప్పేసి యోహాను గారిని అడిగారు పెద్దల్లో ఒకడు పరలోకంలో. అడిగితే యోహాను గారు చాలా మంచోడు. తెలియకపోయినా తెలుసు అని చెప్పే రకం కాదు ఆయన. తెలియకపోతే తెలియదు అంటాడు, తెలిస్తే తెలుసు అంటాడు. మనలైతే చెప్పానా మీకు చాలాసార్లు, మీరు నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఆ విషయం నాకు తెలియదు అని చెప్పేస్తా. తెలియకపోతే తెలియదని తెలిసినట్టు చెప్పే త్యాగం నేను చేయలేను. ఎందుకంటే అంత పాపాన్ని నేను కట్టుకొని నరకానికి పోదాలంచలా. మీ దృష్టిలో ఈ చిన్నోన్నైనా నాకు సమస్య లేదు. చిన్నోన్నైతే మీరేమన్నా నన్ను తీసుకుపోయి ఏట్లో ముంచేది లేదు, అలాగే పెద్దోడిని తీసుకొని పోయి నన్ను సింహాసనం ఎక్కించేది లేదు. చిన్నపోండి నేను ఎప్పుడో తెలియని దాన్ని తెలియదు అనటం కోసం. మహాభక్తుడు యోహాను గారు నాకు తెలియదయ్యా వాళ్ళు ఎవరో అని చెప్పేశాడు. అప్పుడు విషయం క్లియర్గా చెప్పేశాడు. ఆ పెద్దల్లో ఒకడు వచ్చి ఏం చెప్పాడంటే, వీరు 14వ వచనం, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు,
గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకోండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైన దాహమైనా ఉండదు. సూర్యుని ఎండైన ఏ వడగాలైన వారికి తగలదు. ఏలైనగా సింహాసన మధ్య ముందును గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతిభాష బిందువును తుడిచేయను. దేనికి సంబంధించి అనుకుంటున్నారు ఇది? ఈ విషయం దేనికోసం చెప్పాడో తెలుసా? వాళ్ళు ఏం ధరించుకున్నారట? తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారట. ఎక్కడున్నారట? ఎక్కడి నుంచి వచ్చారో అని అడిగాడంటే వాళ్ళు భూమి మీద లేరు. అర్థమవుతుందా? వాళ్ళు భూమి మీద లేరు. ఎక్కడి నుంచి వచ్చారో అని అడిగాడు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అన్నాడు. పెద్దల్లో ఒక ఆయన చెప్పాడు, వీరు మహాశ్రమంలో నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకెవరిల్లు? గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలని ఉదుక్కున్నోళ్ళు. వస్త్రాలు ఉదుక్కొని వాళ్ళు తమ వస్త్రాన్ని తెలుపు చేసుకున్నారు. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. ఎవరిల్లు? పక్క పేరు తిరిగేయండి వెనకాల. 6వ అధ్యాయం 9వ వచనం చదివితే మీకు తెలుస్తుంది. 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను వేసినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను చూచితిని. ఎక్కడ? బలిపీఠం క్రింద. అంటే బలిపీఠం మీద భూమి క్రింద వారి ఆత్మలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఏం చేసిన వారి ఆత్మలు? వారు క్రీస్తు రక్తమును గూర్చి సాక్ష్యము నిమిత్తము వధించబడ్డారు. వధించబడిన వారి ఆత్మలు చూచితిని అన్నాడు. వారి ఆత్మలు బలిపీఠం కింద భూమి క్రింది భాగం పాతాళ లోకంలో అక్కడ చూశాడంట. అక్కడ ఏం జరిగిందట? 11వ వచనం. తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. అది సంగతి. అంటే భూమి మీద దేవునికి ఇష్టలుగా బ్రతికి క్రీస్తు కోసము క్రీస్తు రక్తమును గూర్చి సాక్ష్యం ఇచ్చినందు చేత వారి ప్రాణాలను ఫనంగా పెట్టేసి వధించబడితే వారి ఆత్మలు పరదేశుకు వెళ్ళిపోతే పరదేశంలో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వబడిందంట? తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయట. ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారి కోసం చెప్తున్నాడు పెద్దల్లో ఒకడేమని, వీరు మహాశ్రమంలో నుంచి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు కడుక్కున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? 7వ అధ్యాయంకి రండి. 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. 7:15. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి, అందువలన అంటే వస్త్రాలు ఉద్దుకున్నారు, తెల్ల వస్త్రాలు ధరించుకున్నారు. ఈ మహాశ్రమంలో నుంచి వచ్చి భూమి మీదకి వచ్చి భూమి క్రింద ఉన్న పాతాళ లోకంలో తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. వాళ్ళు ధరించుకున్న వాళ్ళు ఏం చేస్తారు? రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవిస్తున్నారు. అక్కడ ఏముంది? అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రింబగళ్ళు. రాత్రింబగళ్ళ సంబంధంలో వాళ్ళకిగా దేవుని సింహాసనం ఎదుట పాత పరదేశంలో ఏముందనమాట? దైవ సహవాసం ఉంది వాళ్ళకి. అది అర్థం. అక్కడ ఆకలి దప్పులు లేవు. అక్కడ ఆకలి దప్పులు లేవు. బాగా వినండి. అక్కడ ఆకలి దప్పులు లేవు. వాళ్ళు దేవుని దైవ సహవాసంలోనే ఉంటారన్నమాట. వాళ్ళకి ఎవరెవరు సహవాసం ఉంది చూసారా? అక్కడ జాగ్రత్తగా చూసారా? 17వ వచనం కూడా. ఎలయనగా సింహాసన మధ్య ముందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి అని అన్నాడు. అంటే గొర్రెపిల్ల ప్రభు అయిన క్రీస్తు ఉంటాడు వాళ్ళతోనే, పరమ తండ్రి అయిన దేవుడు కూడా ఉంటాడు. పరదేశకు వెళ్ళిపోతే ఎవరెవరితో సహవాసం? సింహాసనాసీనుడైన దేవునితోనూ గొర్రెపిల్లైన ప్రభు అయిన క్రీస్తుతోని సహవాసం ఉంటుంది. అక్కడికి వెళ్ళి దేవుని సేవిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటారట. అక్కడికి వెళ్ళిన తర్వాత, అది అయిపోయిన తర్వాత ప్రభు అయిన క్రీస్తు వచ్చినప్పుడు మీకు కొత్త దేహాలను ఇచ్చి లేపుకుంటాడు. అది దేవుని చిత్తం. దేహాన్ని విడిచినను సంసను నీ ముందు ప్రభాకరు సంసోను లేపు. ఆలోచిస్తున్నారా? బాగా వినండి. దేహమందున్నను దేహమునికి విడిచినను దేవునికి ఇష్టంగా ఉండాలి. ఈ భూమి మీద నువ్వు సంఘంలో ఉండి దేవుని మహిమపరుస్తూ ఉంటే, నేను చెప్పేది మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, దైవ సహవాసము అని అంటే మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్? విచిత్రమైన విషయం ఏంటి, పోయిన తర్వాత కూడా దైవ సహవాసంలోనే ఉండాలి. అది సంగతి.
దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు దైవ సహవాసంలోకి వెళ్తున్నావు భక్తుడు అయితే, ఈ సహవాసం నీకు ఎంత ఇష్టమో అది చెబితే అసలు అక్కడ వెళ్తావో లేదో అన్న సంగతి తేలిపోద్ది ఇక్కడే. అర్థమైందండి? దైవ సహవాసం అంటేనే ఇంట్రెస్ట్ లేని నీకు రాత్రింబగళ్ళు యుగయుగాలు పరదేశంలో దేవుడి చిత్తమో భూమి మీద మనుషులు ఉండాలని నిర్ణయం చేసినంత కాలం ఉండాలి అక్కడ దైవ సహవాసంలో ఇష్టం ఉంటుందా? నన్ను అడిగితే ఇక్కడ దైవ సహవాసం ఇష్టం లేనుండి అక్కడికి వచ్చే అవకాశమే లేదే. దైవ సహవాసం అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆలోచించండి. కాబట్టి దయచేసి గమనించండి, దేహాన్ని విడిచిన తర్వాత కూడా దైవ సహవాసంలో ఉండబోయే నీకు ఈ భూమి మీద దైవ సహవాసం అంటే ఇంట్రెస్ట్ లేదు, నీకు ఆసక్తి ఉండదు. ఎంతమందికి అండి ఆసక్తి? రోజు ప్రార్థనా సహవాసం, ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా రారు. బాధపడకండి, నిజం చెప్తున్నా, చుట్టుపక్కల వాళ్ళు కూడా రారు. ఎందుకో తెలియదు. మంచిదని అంటారా? మంచి హ్యాబిట్ అనేది. మా ఇంటి పక్క మా ఊర్లో చర్చి బిల్డింగ్ ఉంది. ఆ చర్చి బిల్డింగ్ పక్కన ఉన్నోడు అస్సలు చర్చికి రారు. ఎందుకో నాకు ఇంకో చర్చి బిల్డింగ్ కట్టాం, దాని పక్కన కూడా రారు. నాకు మా ఊరు గుర్తుకొచ్చిందనమాట. చర్చి బిల్డింగ్ పక్కనోడు ఎవడు కూడా సంఘానికి సహవాసానికి నడుచుకోవడం అని. ఏం క్రమం అది? ఇప్పుడు మీరు అనుకుంటారు దైవ సహవాసానికి దేవుని సన్నిధికి దూరంగా ఉంటేనే మేలు అని. ఉంటే దూరంగా ఉండిపోండి, నో ప్రాబ్లం. కనబడినంత దూరం వెళ్ళిపోతారు సుమా, జాగ్రత్త. సరే, దగ్గర సంగతి ఎలాగా? వారానికి ఒకసారి రాని వాళ్ళు మిమ్మల్ని రాణిస్తారు పరలోకం? వారానికి ఒక్కసారి రావటానికి కూడా తలపోట. నిజంగా చెప్పండి, ఇష్టంగా వచ్చారా కష్టంగా వచ్చారా ఇక్కడికే? ఒరే బాబు, రాకపోతే ఆ మనిషి ఫోన్ చేసి చావగొడతాడు, ఎందుకన్నా ముంచేసి హాజరేసి వస్తాం రా బాబు అని వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది మీలో. దైవ సహవాసం అంటే ఆసక్తి ఉండాలా. ఆసక్తి లేకపోతే ఎలాగ వస్తారండి పరలోకం? ఈ భూమి మీద సంఘంలో నీకు సహవాసం ఆసక్తి ఉంటే పరదేశంలో కూడా నీకు అదే ఆసక్తి నీకు ఉంటుంది. దేవునితో నిత్యం ఉండే భాగ్యం, అంతకన్నా ఏం కావాలా? దేహమందున్ననో దేహమును విడిచిననో ఎవరికి ఇష్టలుగా ఉంటారు? దేవునికి ఇష్టలు. మీకు ఇష్టం, మీ దేహం అందున్నప్పుడు మీకు ఇష్టలుగానే బ్రతికారు అనుకో, దేహమును విడిచిపెట్టిన అదే మాట చెప్తాడు అబ్రహాం గారు. ఏం చెప్పారండి? కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించి, నాయన నీకు ఇష్టమైతే సంఘానికి వచ్చావు, ఇష్టం లేకపోతే మానేసావు. ఎందుకని? నీకిష్టమైనట్టు బ్రతకాల. నీకంటూ ఒక ఇష్టం తగలడండి భూమి మీద. డబ్బులు, పని, బిజినెస్ కదా, ఉద్యోగం, ఎన్ని కారణాలు ఉంటాయి నాయన నీకు. ఇది నీ ఇష్టం కాబట్టి నీకు ఇష్టమైనట్టు భూమి మీద బ్రతికేసావు. కాబట్టి దేహమందున్నప్పుడు దేవుని ఇష్టాన్ని నువ్వు పసిగట్లా. కాబట్టి నీకు ఇష్టమైన బ్రతికేసావు. కాబట్టి నీకు ఇష్టమైన బ్రతికినోడికి ఏముంటుందంట? మళ్ళీ చదవండి, 25వ వచనం, 16-20 చదివేసి ముగించేద్దాం. కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించితివి కనుక నీవు అగ్ని జ్వాలలో యాతన పడుతున్నావు అని చెప్పాడు. నీకు ఇష్టమైన సుఖం అనుభవించే కూడా కష్టపడుతున్నావు. అయితే ఒక మాట, భూమి మీద ఉన్నప్పుడు లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకో, అంచేతన వాడు ఇప్పుడు నెమ్మది అనుభవిస్తున్నాడు అని చెప్పాడు. దయచేసి గమనించండి, విషయాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొకటి, ఆ పరదేశ్ అనేటువంటి ఆ లోకానికి వెళ్ళామే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుందట? విశ్రాంతి, నెమ్మది. విశ్రాంతి ఎవరికి కావాలి నాయన? అమ్మా, విశ్రాంతి ఎవరికి అవసరం? నిద్రపోయేటోళ్ళు లేచి విశ్రాంతి తీసుకోరా అని చెప్తారా? నిద్రపోయేటోళ్ళు లేపేసి లేచి విశ్రాంతి తీసుకోమ్మా అని చెప్తారా? అబ్బా, ఇప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళాలంటే నువ్వేం చేసి ఉండాలా? ఏం చెప్పాము? క్రియల మూలంగా, దేవా చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని అంత సంపూర్ణంగా నెరవేర్చేసానయ్యా, కష్టపడ్డాను, శ్రమపడ్డాను, అలసిపోయింది దేహం, నీ సన్నిధికి వచ్చేస్తా అని చెప్పేశాడు తండ్రికి యేసు ప్రభు వారు. కష్టపడ్డోడికి విశ్రాంతి కావాలా? భూమి మీద దేవుని కోసం కష్టపడి ఉంటే నెమ్మదిలోకి వెళ్తావు, లేకపోతే వెళ్ళవు. నిజమేనా? వాక్యాధారం ఉందా దానికి? 4:9 ఎబ్రీ పత్రిక.
హెబ్రీ పత్రిక 4:9. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:9. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచింది. ఎవరికి నిలిచింది? దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచింది, అందరికి కాదు. ఎందుకంటే దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవారు కూడా తమ కార్యములను ముగించి కష్టపడ్డాడికి విశ్రాంతి కావాలా? తండ్రి 6 రోజులు కష్టపడ్డాడు, 7వ దినమున విశ్రమించాడు. కాబట్టి మనకు కూడా చెప్తున్నాడు, దేవుని విశ్రాంతి మన దేవుని ప్రజలకు నిలిచి ఉంది. దేవుడు కూడా ఏం చేశాడటండి? తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములను ముగించి, పని చేసినోడికి విశ్రాంతి అవసరం, పని చేయనోడికి విశ్రాంతి ఉండదు. భూమి మీద సుఖపెట్టి నిన్ను పరలోకంలో సుఖపెట్టేస్తాడు నాయన నిన్ను. పరీక్ష చదువు లేదు, పరీక్ష లేదు, ఉద్యోగం లేదు, ఏమి లేకుండానే నీకు జీతం ఇచ్చేస్తుంది గవర్నమెంట్. అదేమన్నా వైఎస్ఆర్ ప్రభుత్వం అనుకుంటున్నారా, కేసీఆర్ ప్రభుత్వం అనుకుంటున్నారా? ఒట్టి పుణ్యానికి పింఛనని అదని ఇదని చెప్పేసి ఇచ్చేయడానికి. పరలోకం అదే. దేహాన్ని ఇచ్చినోడు ఆయన. వీళ్ళంటే 5 ఏళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ ఎలక్షన్లో ఓట్ల కోసం ఏవో పనికి మళ్ళీ పథకాలను ప్రవేశపెట్టేసి ఉచిత బీమాని ప్రజల సోమరులు తయారు చేసి పెట్టేశారు. పరలోకమందు తండ్రి దేహాన్ని ఇచ్చినోడు, దీని మీద పూర్తి లెక్క నిన్ను అడుగుతాడు. దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంలో దేవుని ఇష్టాన్ని తెలుసుకోకుండా బ్రతికితే దాన్ని కూర్చుని మహావేదనలోకి వెళ్ళిపోతావు, నీకు విశ్రాంతి ఉండదు. దేహమందున్నను దేహమును విడిచునను. ఎవరికి ఇష్టలో? దేవునికి ఇష్టలుగా ఉండవలనని మిగులు అపేక్ష కలిగి ఉన్నాము అని చెప్పాడు పౌలు గారు కొరింథీయులను ఉద్దేశించి. కాబట్టి చెప్పండి, ఇప్పుడు దేహమందున్న ఎవరికి ఇష్టలుగా బ్రతుకుతారండి? దేవునికి ఇష్టలుగా. దేహాన్ని విడిచిపెట్టేస్తే, ఇక్కడ దేవునికి ఇష్టలుగా బ్రతికేస్తే ఆటోమేటిక్గా ఆ దేవుని చిత్తం ఏదో ఏందో అది నీకు అప్లై అయిపోతుంది అంతే. ఎందుకంటే ఆల్రెడీ క్రీస్తుని పంపించడంలోనే నిన్ను లేపడం కోసమే ఏర్పాటు చేశాడు దేవుని చిత్తం. నిన్ను లేపాలి, నువ్వు లేపబడాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు పరదేశికి వెళ్తావా, యాతన అనుభవించే స్థలానికి వెళ్తావా? యాతన అనుభవించే స్థలానికి వెళ్ళావు అనుకో, వేదనకరమైన స్థలానికి నిన్ను లేపేది ఏముండదు. కానీ పరదేశికి వెళ్ళినోడు లేపబడతాడు. లేపబడాలంటే పరదేశికి వెళ్ళాలా? పరదేశికి వెళ్ళాలంటే దేవుని రాజ్యంలో ఉండాలా? దేవుని రాజ్యంలో ఉండాలంటే దేవుని రాజ్యంలో జీవన శైలి, నీ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించాలా, నీ దేహంతో దేవుని మహింపరచాలా, క్రియలతో దేవుని మహింపరచాలా. అదే కదా యేసు చేసింది, సంఘంలో దేవుని మహింపరచాలా. ఆలోచించండి. కాబట్టి ఈ విధముగా మీ దేహంతో దేవుని మహింపరచాలి. ఇలాగ దేవుని మహింపరిచినటువంటి వాడు దేవుని ఇష్టాన్ని ఎరిగి దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాడు. ఆలోచించి అర్థం చేసుకొని దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక.